ఒక ఊర్లో ఒక వ్యక్తి పుడతాడు, అక్కడ ఉద్యోగం చేస్తాడు, ఎందరితోనో పరిచయం ఉంటుంది, తనని ఉద్ధరించే వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నారని తెలుసు. వాళ్ళతో కలిసి ఉంటే నా జీవితానికి ఒక ప్రయోజనం కలుగుతుంది అనుకుంటారు కొంతమంది. ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఒక్కడే కొడుకు, ఆ కొడుక్కి అస్సాంలో పెద్ద ఆఫీసర్ అయిన. నాన్నగారండి రిటైర్ అయిపోయారు కదా, ఇంకా మీరు ఇక్కడ ఉండొద్దు, వచ్చేసేయండి అంటే. కాస్త నాన్నగారండి మాకు ఆసరాగా ఉంటుంది, వచ్చేసేయండి నాన్నగారు అంటాడు. కాదు అంటే కాలు చెయ్య వంగిన తర్వాత వస్తారా అంటారేమోనని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాట ఏమిటో ఈయనకి తెలియదు, ఈయన మాట్లాడే మాట వినేవాడు ఉంటాడు. ఎవరితో అన్నా మాట్లాడుకుందాం అంటే ఏమీ మాట్లాడడానికి ఉండదు. అలా ఒక్కడు జీవితం గడపాలి. ఎందుకోసం? కొడుకుతో ఉండాలి కాబట్టి అంతే. అప్పుడు ఉత్తరాభిముఖ ప్రయాణం కావాలి. మనస్సు ఒక్కడే ఉన్నా ఈశ్వరుడి వైపుకి తిరగడం అలవాటు అయిపోయింది అనుకోండి, కొంతలో కొంత తృప్తి ఉంటుంది, ఆ కనీసం దాంట్లో రమించగలిగి ఉంటాడు. అందుకని అది అలవాటు లేదనుకోండి, మరింత పెనుభారం అయిపోతుంది, జీవితం చాలా కష్టం అయిపోతుంది. అందుకని భాగవతం చాలా ప్రాక్టికల్గా మాట్లాడిందండి అర్థం చేసుకోవలసిన విషయాన్ని. అందుకే ఆ నిర్ణయం ధృతరాష్ట్రుడు తీసుకుంటే నారదుడు వచ్చి ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ధర్మరాజు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ధర్మరాజు అన్నాడు, అందరూ అనే మాట ఆయన అన్నాడు, అయ్యో పాపం మా పెద్దనాన్నగారికి కళ్ళు లేవండి, ఏమిటో పిచ్చాడు వెళ్ళిపోయాడు ఉత్తర దిక్కుకి తపస్సని మీరే చెప్తున్నారు, ఏం తింటాడు, ఎవరు పెడతారు మా పెద్దనాన్నకి అంటే ఆయన అన్నాడు నారదుడు, ఈ పిచ్చ ప్రశ్న మాని, ఎవడు పెడతాడేమిటి, 2 కాళ్ళున్నదాన్ని 4 కాళ్ళున్నది తినేస్తోంది, 4 కాళ్ళున్నదాన్ని 2 కాళ్ళున్నవాడు బాణం వేసి కొట్టి చంపుకు తినేస్తున్నాడు. ఒకళ్ళనొకళ్ళని చంపకపోయినా కేవలం పోషించడానికే, సత్పురుషుల్ని పోషించడానికి చెట్లు కాయలు కాసి పళ్ళు పండి అందవేమోనని కిందకి వంగి అందిస్తున్నాయి బరువుని. కాయి కోసేశాక కొమ్మ పైకి వెళ్ళిపోతుంది. ఈశ్వరుడికి తెలిసి ఎలా పోషించాలో తనని నమ్ముకుని వెళ్ళిపోయిన వాడికి మధ్యలో నీ బెంగ ఏమిటి, నువ్వు నోరు మూసుకుని కూర్చో హాయిగా. వాడు వెళ్ళవలసిన స్థితికి వెళ్ళాడు. నీకు చెప్పేనా మీ పెద్దనాన్న ఏమవుతున్నాడో ఇప్పుడు చెప్పేస్తున్నాడు చూసుకో అన్నాడు. మీ పెద్దనాన్న నడిచి 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 ఉత్తర దిక్కున ఋషులు ఉండేటటువంటి ఆశ్రమాన్ని చేరుకుంటాడు. చేరుకుని విదురుడు అన్న మాటకి ఎంత వైరాగ్యం వచ్చేసిందంటే, ఇప్పుడు ఇలా బతికిన వాడికి ఒక్క మాట తగిలిందంతే. అందుకే గురువు మాట సింహగర్జన. ఎన్ని పశువులు అరిస్తే ఎందుకంటే ఏమి పరిగెత్తావు, కాకి లేచిన దగ్గర నుంచి అరుస్తుంది, ఏది పరిగెడుతుంది? గురువు ఒక్క మాట చెప్తాడు, సింహం ఒక్కసారి గర్జిస్తుంది, అన్ని జంతువులు పారిపోతాయి గుహల్లోకి. గురువు ఒక్క మాట చెప్తాడు అంతే, మనిషి జీవితం మారిపోతుంది. విదురుడు చెప్పాడు, ధృతరాష్ట్రుడు మారాడు, అప్పటి వరకు మారలేదు. ఇవాల్టి నుంచి మీ పెద్దనాన్న ఇంద్రియములన్నింటినీ వశం చేసుకుని అంతర్ముఖుడైపోయి ప్రాణాయామం చేసి మనస్సులో పెట్టేసి, మనస్సుని తీసుకెళ్లి ఈశ్వరుడి దగ్గర పెట్టేసి, శరీరమును శోషింపచేసి యోగాగ్ని ప్రజ్వరిల్ల చేసి 3 అగ్నిహోత్రములు ఏకకాలమునందు వెలిగితే ఆ యోగాగ్ని ఎందు శరీరమును బూది చేసేస్తాడు, బ్రహ్మమునందు చేరిపోతాడు. యోగాగ్ని వెలిగిపోతుంటే గాంధారి గమనించి నా భర్త వెళ్ళిపోతున్నాడని ఆ యోగాగ్నిలోకి గాంధారి ప్రవేశించి శరీరం వదిలిపెట్టి ఇద్దరు బ్రహ్మమును చేరిపోతున్నారు, నువ్వు సంతోషించన్నాడు. చాలు, మా పెద్దనాన్న అంత స్థితిని పొందేశాడు, నేను ఇంకేడవనన్నాడు. సంతోషపడిపోయి ధర్మరాజు ఆనందపడ్డాడు. ఆనందపడి ఒక మాట అన్నాడు, 7 నెలలైంది అర్జునుడు వెళ్ళి కృష్ణ భగవానుణ్ణి చూసొస్తాను అని చెప్పి బయలుదేరాడు, కానీ ఇప్పటికి రాలేదు. ఎందుచేత రాలేదు, ద్వారకా నగరంలో ఏం జరిగింది అని ఆశ్చర్యపోతూ విదురుణ్ణి అడిగాడు. మీరు క్షేత్రాలకు వెళ్ళారు కదా, తీర్థయాత్రలు చేశారు, ద్వారకానగరం ఎలా ఉంది, కృష్ణ భగవానుడు క్షేమమేనా అని. తనకి తెలుసు కృష్ణుడు నిర్యాణం పొందేశాడని, చెప్పలేదు విదురుడు. మీరు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, ఏమిటండి మీరు భాగవతం మొదలెట్టి 3 రోజులైంది కృష్ణ నిర్యాణం అంటున్నారు ఏంటండి, మేము ఇంకా మీరు ఏదో కృష్ణుడు పుడతాడు బాల్య క్రీడలు అవి ఇవి ఉంటాయనుకున్నాను, నిన్ననేమో కూర్మావతారం అన్నారు, కృష్ణుడు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇవాళ కృష్ణ నిర్యాణం అంటున్నారు ఏంటండి అనుకోకండి. భాగవతం ప్రారంభం అలా ఉంటుంది వైరాగ్యం కోసం. కానీ తర్వాత మళ్ళీ అన్ని లీలలు, అన్ని కృష్ణుడు పుట్టుక, దశమస్కందంలో అన్నీ వచ్చేస్తాయి, అవతారాలు అన్నీ. కానీ ప్రారంభం శుకుడు పరీక్షిత్తు దగ్గరికి వచ్చి కూర్చుని భాగవతం చెప్పడం ప్రారంభం చెయ్యాలి అంటే పరీక్షిత్తు నిర్యాణం రావాలి, వస్తే కానీ శుకుడు రాడు కదండి. మరి శుకుడు వచ్చి భాగవతం చెప్పడం మొదలెట్టాలి, అక్కడ ప్రారంభం కావాలి. అక్కడికి ప్రారంభం కావాలంటే ఈలోగా వీళ్ళందరూ నిర్యాణం పొందడం చెప్పాలి. ఇంకా ఈ మధ్యలో ఒకటి జరుగుతుంది, ధర్మరాజాదులతో కృష్ణుడు ఒక మాట చెప్తాడు, ఒక మహాపురుషుడు వెళ్ళిపోతున్నాడు ఈ లోకంలోంచి, భీష్ముడు లాంటి వ్యక్తి ఇహ రాడు, వెళ్ళిపోతున్నాడు, నువ్వు తొందరగా వెళ్ళి భీష్ముడి దగ్గర ధర్మాలు నేర్చుకో, మళ్ళీ శరీరంతో ఎప్పుడు వస్తాడో అలాంటి వాడన్నాడు.
భీష్ముడు వెళ్ళి విన్నాడు. ఆ భీష్ముడు అంటే ఏమిటో, భీష్ముడి జీవితం ఏమిటో ఇప్పుడు చెప్పడం ఎందుకు, ఎలాగో 4 రోజుల్లో భీష్మేకాదశి వచ్చేస్తోంది కదా, భీష్మ ఏకాదశి నాడు భీష్ముడి యొక్క చరిత్ర చెప్పి ఆఖరణ బొటనవేలు దగ్గర నుంచి లాగేస్తాడు ప్రాణాల్ని. హృదయస్థానమునందు పెట్టుకుని కూర్చుంటాడు ఏకాదశి ఘడియల కోసం. కూర్చుని కృష్ణుణ్ణి ఎట్ట ఎదట చూస్తూ స్తోత్రం చేస్తాడు భీష్మస్తుతి. ఎంత ఇటువంటి పద్యాలండి పోతన గారి అనువాదం. ఆ స్తోత్రం చేసి విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఈశ్వరుడిలోకి లీనమైపోతాడు. అప్పుడు అంత్యేష్టి కార్యక్రమాన్ని భీష్ముడికి నిర్వహిస్తారు. అది భీష్మ ఏకాదశి నాడే చెప్పుకుంటే మన జన్మ తరించిపోతుంది. కనీసం ఒక భీష్మేకాదశి అయినా జీవితంలో అలా చేసిన వాళ్ళం అవుతాం. ఆ రోజున సత్యనారాయణ వ్రతం చేసుకుని విష్ణు సహస్ర పారాయణ చేసుకుని ఆ రోజు సాయంకాలం భీష్ముడి చరిత్ర చెప్పుకొని ఆ రోజున భీష్ముడు చేసిన స్తుతి చెప్పుకొని ఆ రోజున వాణిగారు పంచిపెట్టేటటువంటి స్తోత్రాల్ని మనందరం బహుమానంగా అందుకుని చక్కగా ఇంటికెడదాం. భీష్మేకాదశి సార్థకత చెందిపోతుంది ఆ రోజున. అందుచేత కృష్ణ భగవానుడు నిర్యాణము చెందాడన్న అప్రీతికరమైన వాక్కు విదురుడు చెప్పలేదు. ఎందుచేత అంటే వాక్కుకి ఒక నియమం ఉంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. సత్యమైన అప్రియమైన మాట చెప్పకూడదు. కృష్ణుడు వెళ్ళిపోయాడన్న మాట తనంత తాను తెలుస్తుంది. తెలిసే లోపలే చెప్పేస్తే ధర్మరాజాదులు తట్టుకోలేరని విదురుడు చెప్పలేదు. కానీ ధర్మరాజు అన్నాడు, 7 నెలలైంది అర్జునుడు వెళ్ళి తిరిగి రాలేదు, నాకు కొంచెం మనస్సు ఆందోళనగా ఉంది, నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, రాత్రుళ్ళు పీడకలలు వస్తున్నాయి, నా శరీరంలో అదరకూడనటువంటి అవయవములు అదురుతున్నాయి, నేను ఇంతటి సార్వభౌముడను, నేను దిగిన రథం దగ్గరికి ఎడుతున్నప్పుడు ఒక వీధి కుక్క అరుస్తూ నా మీదకొచ్చి వెనక్కి తిరిగి వెడుతోంది, నేను రథం ఎక్కబోతున్నప్పుడు నా గుర్రములు నా వంక చూసి కన్నుల నీరు కారుస్తున్నాయి, ఆవులు నాకు ఎడమ పక్క నుంచి వెడుతున్నాయి, గాడిదలు మొదలైన జంతువులు కుడి పక్క నుంచి వెడుతున్నాయి, సూర్యోదయం జరుగుతున్నప్పుడు ఆడనక్కలు సూర్యుడి వంక చూస్తూ పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి, భూమి నిష్కారణంగా కంపిస్తోంది, మేఘములు లేని పిడుగులు పడుతున్నాయి, అప్పుడప్పుడు రాజ్యంలో నెత్తురు వర్షం పడుతోంది, దేవాలయాలలో ఉండేటటువంటి ప్రతిమలు కదులుతున్నాయి, దేవాలయాలలో ఉండేటటువంటి ప్రతిమలకి చెమరుస్తోంది, చెమట పడుతోంది, అగ్నిహోత్రములో నెయ్యి పోసినా సరే పైకి లేవట్లేదు, రాత్రుళ్ళు గుడ్లగోబలు ఒకదాంతో ఒకటి పోటీ పడి అరుస్తున్నాయా అన్నట్టు ఏడుచుకుని మాట్లాడుకుంటున్నాయి. ఈ దుర్నిమిత్తములన్నీ చూస్తే అవతార పురుషుడై ధర్మమును 4 పాదముల నడిపించి ఈ లోకమునంతటినీ తన భుజాల మీద పెట్టుకుని రాక్షస సంహారం చేయించిన మహానుభావుడైన కృష్ణుడు శరీరమును విడిచిపెట్టి అవతారములు చాలించాడని నాకు అనిపిస్తోంది. అదే జరిగితే మేము కూడా వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చేసినట్టే, నాకు అనుమానంగా ఉంది అని బాధపడ్డాడు. ఇంతలో అర్జునుడు వచ్చాడు. తల దించుకుని ధనస్సు పట్టుకుని వస్తున్నాడు. వస్తుంటే ఆ ముఖం చూసి, అంటే నేను అన్ని శ్లోకాలు ఇప్పటికే శ్లోకాలు పద్యాలు తగ్గిస్తున్నాను, కొన్ని కథ నడవదని అంతా చెప్పడం కుదరదు కదండి. ప్రధానమైన విషయాలు కొన్ని ప్రస్తావన చేస్తాను. ధర్మరాజు అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా అండి? కుశలం అడిగాడు ముందు. ఏమయ్యా, ద్వారకలో అందరూ కుశలమా? వసుదేవుడు కుశలమా? ఆయన భార్యలు కుశలమా? ఉగ్రసేనుడు కుశలమా? అన్నీ అడిగిన తర్వాత అన్నాడు, నీ ముఖం ఎందుకు అలా వాడిపోయింది? ఒకవేళ ఎవరైనా రోగులు కానీ, స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, దీనులు కానీ నీకు శరణాగతి చేస్తే వాళ్ళని రక్షించలేకపోయావా? వృద్ధులైన వారు, పసిపిల్లలు తినకుండా నువ్వు ఎక్కడైనా ముందు భోజనం చేసి వచ్చావా అని అడిగాడు. ఎంత గొప్ప మాట చూడండి. మనం సాధారణంగా ఏం చేస్తామంటే, పెద్దవాళ్ళు వాళ్ళు ఉండగానే మాకు ఆఫీస్ టైం అయిపోతుందనో ఇంకోటనో ముందు బాగుండదండి పెద్దవాళ్ళు వాళ్ళకి పెట్టేయండి అని వాళ్ళకి భోజనం పెడతాం, వాళ్ళు కూడా అలాగే తినేసి వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళు పాపం ఎక్కడో కూర్చుని గడగడ వణికిపోతూ అలా కూర్చుని ఉంటారు. నోరు విప్పి అడగలేక, అవరే ఉండలేకపోతున్నాను రా, దడదళ్ళ ఆడిపోతోంది, లేచి పంక్తి దగ్గరికి వచ్చేటప్పటికే కుర్చీలు ఆక్రమించేస్తున్నారు, నాకు ఎక్కడో అక్కడ కూర్చోపెట్టి ఇంత అన్నం పెట్టేద్దు అంటాడు. తినేసిన వాడికి ఎంత పాపం సంక్రమిస్తోందో చూడండి. అన్నానికి పిలిచిన వాడు, ఆతిథ్యం ఇచ్చేవాడు జాగ్రత్త పడాలి. ఈ మాట అడిగాడు ధర్మరాజు. ఏరా, ఎక్కడైనా వృద్ధులు కానీ పసిపిల్లలు కానీ తిననికుండానే నువ్వు ముందు భోజనం చేసి వచ్చావా, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. అడిగితే అర్జునుడు అన్నాడు, అన్నయ్య, మన నిచ్చెలి, మన చెలికాడు, మన దైవము, మన బంధువు, మన సమస్తమైనటువంటి కృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎంత ఆశ్చర్యమో తెలుసా అన్నయ్య.
ముళ్ళు కాలులో గుచ్చుకుంటే అడవిలో వెడుతున్నవాడు ముళ్ళు తీయడానికి వేరొక ముళ్ళు చేత్తో పట్టుకుని ఈ ముళ్ళు తీసే వరకు చర్మాన్ని ఉత్తరించి శరీరములో ఉన్న ముళ్ళు తీసేసిన తర్వాత శరీరములో గుచ్చుకున్న ముళ్ళు చేతిలో ఉన్న ముళ్ళు రెండు ముళ్ళని విసిరేసినట్టు శరీరముతో ఈ లోకములోకి వచ్చి దేన్ని పొందాలో దాన్ని పొందకుండా వ్యర్థముగా రాత్రి నిద్రయందు పగటిపూట అనవసరమైన ప్రసంగముల యందు జీవితాన్ని పాడు చేసుకుంటున్న వ్యక్తుల్ని ఉద్ధరించడానికి తాను శరీరముతో వచ్చి ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు తాను శరీరధారి అయి వచ్చి లోకమునకు గీత చెప్పి నడువడి నేర్పి మనను ఉద్ధరించి కాపాడి ముళ్ళు రెండు ముళ్ళు పారేసినట్టు లోకోత్తరణమైపోయిందని శరీరాన్ని కృష్ణుడు వదిలేశాడన్నయ్య అన్నాడు. వదిలేస్తే ఆశ్చర్యం ఏమిటో తెలుసా అన్నయ్య, గోపాల బాలురు కృష్ణుడు శరీరం విడిచిపెట్టగానే కృష్ణ నిర్యాణం కాగానే ఒకరినొకరు కొట్టుకుని అందరూ మరణించారు. కృష్ణుడి భార్యల్ని రక్షిద్దామని నేను గోపాలులతో యుద్ధం చేయవలసి వచ్చింది.